సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రాజమౌళి భయపడిందంతా జరిగింది. ఇంతకాలం సేఫ్ జోన్ లో ఉంటూ రికార్డ్స్ కొల్లగొట్టిన రాజమౌళికి ఇద్దరు దర్శకులు చుక్కలు చూపిస్తున్నారు. ఆడుతూ పాడుతూ సినిమాలు తీసేసిన రాజమౌళి ఇక నుంచి ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన టైం వచ్చిందా? జక్కనకొచ్చిన కష్టమేంటో చూసిద్దామా? ఇంతకాలం రాజమౌళి అంటే ఒక బ్రాండ్. ఎస్ఎస్ రాజమౌళిస్ మూవీ అంటే గ్యారంటీ హిట్. రికార్డులు తిరగరాయడం గ్యారంటీ. ఒక్కో సినిమాకు 2-3 ఏళ్లు తీసుకున్నా తెలుగు సినిమాను రాష్ట్రాలు దేశం దాటించేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. రాజమౌళి 10 ఏళ్ల క్రితం అన్నమాట ఇప్పుడు నిజమైంది. ఓ ఇంటర్వ్యూలో తన కాంపిటీటర్స్ గురించి మాట్లాడుతూ సుకుమార్, త్రివిక్రమ్లను చెప్పుకొచ్చాడు. ఇద్దరు మాస్ మూవీస్ తీస్తే తట్టాపుట్టా సర్దుకుపోవాల్సిందే అన్నాడు. మాస్ మూవీస్ తీయకపోవడంతో బతికిపోయామన్నాడు రాజమౌళి. పుష్ప 2 సృష్టిస్తున్న రికార్డుల తర్వాత రాజమౌళి వీడియో చక్కర్లు కొడుతోంది. సుకుమార్, త్రివిక్రమ్ మాస్ మూవీస్ తీస్తే సర్దుకుపోవాల్సిందే అన్న రాజమౌళి వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. సుకుమార్ స్టామినాను జక్కన్న 10 ఏళ్ల క్రితమే ఊహించాడు. ఎంతైనా విజనరీ కావడంతో లెక్కన్ మాస్టర్లోని మేకింగ్ లో ఉన్న దమ్మేంటో ముందే పసిగట్టాడు రాజమౌళి. 4 రోజుల్లో 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన పుష్ప వసూళ్లు ఎక్కడికెళ్లి ఆగుతాయో గానీ ఇంతకాలం 1000 కోట్ల మార్కును 2 సార్లు దాటిన రాజమౌళి భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. తన రికార్డ్స్ ని తానే బద్దలు కొట్టుకునే జక్కన్న ముందు సుకుమార్ పెద్ద టార్గెట్టే ఉంచుతున్నాడు. బాహుబలి 2 హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో 511 కోట్లు ఇచ్చారు. కానీ RRR 300 కోట్లు మార్కు దాటలేకపోయింది. పుష్ప 2 బాహుబలి హిందీ రికార్డును ఇంకో వారంలో దాటేస్తాడు. 8 ఏళ్లుగా బాహుబలి 2 పేరు మీదున్న రికార్డును KGF కూడా బ్రేక్ చేయలేకపోయింది. పుష్ప 2 బాహుబలి హిందీ రికార్డును ఇంకో వారంలో దాటేస్తాడు. 8 ఏళ్లుగా బాహుబలి 2 పేరు మీదున్న రికార్డును KGF 2 కూడా బ్రేక్ చేయలేకపోయింది. పుష్ప 2 ఈ ఘనత సాధించనుంది. ఈ లెక్కన రాజమౌళి ముందు పెద్ద టార్గెటే పెట్టేశాడు సుకుమార్. రాజమౌళి భయపడిందంతా జరిగింది. సుకుమార్ తో ఈ భయం స్టార్ట్ అయింది. ఇక త్రివిక్రమ్ బ్యాలెన్స్ ఉన్నాడు. మాటల మాంత్రికుడు సాఫ్ట్ గా కనిపిస్తున్నా కొన్ని యాక్షన్ సీన్స్ లో విజృంభిస్తాడు. బన్నీ సినిమాతో రాజమౌళి భయాన్ని నిజం చేస్తాడా? పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తాడు. ఈ సినిమాతో గురూజీ పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మైథలాజికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ ఎంచుకుని హ్యూజ్ బడ్జెట్ తో తన మాస్ విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించనున్నాడు త్రివిక్రమ్. ఈ లెక్కన మహేష్ మూవీ రాకుండానే రాజమౌళి ఇద్దరు కాంపిటేటర్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళి తనకిద్దరు దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్ నుంచి ప్రమాదం ఉందని చెప్పాడే కానీ నాగశ్విన్ ని ఊహించలేదు. అందరికంటే ముందే కల్కితో జక్కన్నకు సవాల్ విసిరాడు నాగశ్విన్. బాహుబలి RRR లోని 4-5 సీన్స్ హాలీవుడ్ ని గుర్తుకు చేసిన నాగశ్విన్ కల్కితో తెలుగు సినిమానే హాలీవుడ్ సినిమాలో తీశాడు. సినిమా మొదలు చివరి వరకు అంతా హాలీవుడ్ స్టైల్ మేకింగే. ఇప్పటి వరకు రాజమౌళిని మాత్రమే హాలీవుడ్ స్థాయిలో చూసిన ఆడియన్స్ మైండ్ సెట్ కల్కితో మారిపోయింది. కల్కి సినిమా రాజమౌళికి పెద్ద సవాలే విసిరింది. RRR తో హాలీవుడ్ లో గుర్తింపు దక్కిన ఆ తరహా టేకింగ్ పూర్తిగా చూపించలేకపోయాడు. RRR తర్వాత మహేష్ తో తీస్తున్న సినిమా కోసం హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లీష్ మూవీ స్టాండర్డ్స్ తో అంతకు మించి ఎలా తీస్తాడో చూడాలి మరి.